యాక్టింగ్ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఏం లేదు, బాగుంది, బాగా చేస్తున్నారు. ఆయన వయసు తగ్గట్టు కాకుండా చాలా బాగా చేస్తున్నారు. చూసా. డిఫరెన్స్ ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. యాక్టింగ్ అన్నీ అంతా బాగుంది. దైవాన్ని బాగా చూపించారు. అందరికి ఇది ఒక మెసేజ్ గా ఉండాలి. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది, చాలా నచ్చింది. అందరికీ చెప్తాము, అందరికీ చూడమని చెప్తాము. సినిమా మాత్రం చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. శివుడు కనిపించింది ఆ సినిమాలో. ప్రొడ్యూసర్ గారిని ఆయన అడగండి. అసలు శివుడు కనిపించినప్పుడు ఏమనిపించింది? మీరన్నట్టు శివుడు కనబడ్డాడు, బ్రహ్మాండంగా బాలకృష్ణ యాక్ట్ చేశారు. మనం కొన్న టికెట్ 1000 రూపాయలు అయినా కూడా ఏమీ నష్టం లేదు. ప్రేక్షకుడు 1000 రూపాయల ఆనందం డిఫరెంట్ గా ఉంది దీంట్లో. కాబట్టి ఆల్ ది బెస్ట్ బోయపాటి సీన్ గారు. ఒక వారం లేట్ అయినా సరే లేట్ గా వచ్చి లేటెస్ట్ గా వచ్చారు. యంగ్ జనరేషన్ కొంతమంది దేవుళ్ళని నమ్మరు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు నమ్మపోతే ఈ సినిమా చూసి నమ్ముతారు. ఇప్పుడు ఇంతకుముందు నమ్మరు కదా, ఇప్పుడు డెఫినెట్ గా నమ్ముతారు. ఒక సినిమా సక్సెస్ కి ఏ ఫార్ములా ఉండాలో ఆ ఫార్ములా అంతా పెట్టాడు బోయపాటి సీన్ గారు. 250 కోట్లని 300 కోట్లని కూడా ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ పెట్టినట్టే. సినిమా ఎక్స్ట్రాగా ఉంది. బాలయ్య అఘోర క్యారెక్టర్ ఎలా ఉంది? అఘోర క్యారెక్టర్ బాగుంది, మామూలు క్యారెక్టర్ బాగుంది. అఘోర క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఉంది. 70% ఆ క్యారెక్టర్ ఉంది. ఆ హీరో కాబట్టి సపోర్టింగ్ ఆ క్యారెక్టర్ పెట్టారు. సినిమా అయితే ఆల్ సైడ్స్ హిట్ సినిమా. మరి బాలేదని కొంతమంది అంటారు, రివ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అదేంటి, ఇప్పుడు వాళ్ళకి టికెట్ బ్లాక్ లో కొని ఉంటారు, అందువల్ల బాధపడి ఉంటారు వాళ్ళు. మేము టికెట్ మామూలుగా కొన్నాం కాబట్టి మాకు నచ్చింది, బాగుంది. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఈ సినిమా చూడలేరేమో అంటున్నారు, ఏం చెప్తారు? అక్కలేదు, వాళ్ళు చూడక్కలేదు. ఓన్లీ హిందువులు చూస్తే చాలు, మన హిందూయిజం బతికితే చాలు. ఇది హిందూయిజం మీద దైవత్వం మీద తీసిన సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఎంత ఇస్తారు 5కి రేటింగ్? 5కి 4 ఇస్తా. 4. మీకు బాగా నచ్చిన ఫైట్ ఏది? ఫస్ట్ హాఫ్ లోనా సెకండ్ హాఫ్ లోనా? 3 ఫైట్లు ఉన్నాయి. 3 ఫైట్లు చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. పెద్ద ఫైట్. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు లేకుంటే మనం లేము. మన దేవుడు లేడని కూడా ఇప్పుడు కూడా అంటున్నారు కదా చాలా మంది. లేదు, ఉన్నాడు. అది నమ్మిన వాళ్ళకు ఉంటాడు, నమ్మల వాళ్ళకు ఉండడు. ఉన్నాడు కాబట్టి సినిమా ఉన్నాం కాబట్టి దేవుడు ఆపదలో ఆదుకోడంట. ఆదుకుంటాడు, 100% ఆదుకుంటాడు. చెప్పినాడు చెప్పినాడు చెప్తాం. ఏం చేశారు? సినిమా నాపిరా, విజయ్ నాపలేదు. సాక్షాత్ కైలాసంలో నిరూపించుకుంటూ బాలకృష్ణ సాక్షాత్ శివుడే కనిపించిండు. బాలకృష్ణ కాదు, సాక్షాత్ బట్ట బయలయ్యేది ఇండియా మొత్తం కాదు, ప్రపంచం మొత్తమే. మన హిందూ ధర్మం అంటే ఎంతో చూపించింది బోయపాటి సీను. సూపర్ అప్ప, సూపర్ ఉంది మూవీ. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ని ఎట్లా హిందూస్ మలుచుకోవాలి, సపోర్టివ్ గా. చాలా సూపర్ మూవీ అండి, మస్ట్ వాచ్ మూవీ. జై బాలయ్య. సూపర్ ఉంది, సూపర్. అంత సూపర్ ఉంది మేడం. 2 నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సూపర్ అండి. జై బాలయ్య అంతే.